హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మనం మన ఎల్సీవీ వెహికల్స్లో డ్రైవర్ పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దామండి. ఇవి పాటిస్తే మన వెహికల్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మన షెడ్ చుట్టూ తిరిగే బాధలు, లేకపోతే స్పేర్ పార్ట్స్, మన బండితో వచ్చిన పార్ట్స్ అయితే కొద్దిగా జెన్యున్గా ఉంటాయి, ఒరిజినల్గా ఉంటాయి కదండి. మళ్ళీ మనం షెడ్కి వెళ్ళి పార్ట్స్ మార్చామంటే అవి ఎంతో కొంత నాణ్యత లోపంతోనే ఉంటాయండి ఖచ్చితంగా. కాబట్టి ప్రధానంగా మన ఒక డ్రైవర్ అయితే సేఫ్టీ పాటించి, నియమాలు పాటించి బండిని ఒక జాగ్రత్తగా తోలటం వల్ల బండి లైఫ్ పెరుగుతుంది, ఆ డ్రైవర్కి సేఫ్టీ ఉంటుంది, తీసుకెళ్ళే ఆ గూడ్స్ కూడా సేఫ్గా కస్టమర్కి డెలివరీ అవుతుందండి. సరే, మొదటి విషయం అయితేనండి, డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఏం పాటించాలనే విషయానికి వస్తే, మొదటిగా క్లచ్పై కాలు పెట్టి డ్రైవింగ్ చేయరాదండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ క్లచ్ పెడల్ కాలు పెట్టడం వల్ల క్లచ్ ఫేసింగ్ అరిగిపోవటం, దానివల్ల ఏమవుతుందంటే క్లచ్ ప్లేట్స్, స్ప్రింగర్ తొందరగా పోయి మళ్ళీ మనం వాటిని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇప్పుడు అది మనకి బర్త్డేనే కదండి. కాలు పెట్టడం అనేది బ్యాడ్ హ్యాబిట్ అండి. ఇది గేర్ వేసిన తర్వాత బండి రన్నింగ్లో ఉన్నప్పుడు క్లచ్ పెడల్ మీద కాలు పెట్టడం అనేది బ్యాడ్ హ్యాబిట్. అదొకటి గమనించగలరని డ్రైవర్ సహోదరులకు నేను నా వంతుగా నేను చెప్తున్నానండి. తర్వాత విషయానికి వచ్చేసి, మనం రఫ్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు మన ఫ్రంట్గా మన స్పీడ్ బ్రేకర్స్ కానీ పెద్ద పెద్ద గోతులు, గుంతలు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏంటంటే 60-70 స్పీడ్లు అలాగే వెళ్ళిపోయి ఆ గుంత దగ్గరకు వచ్చిందా కూడా బ్రేక్ చేయరండి. ఇంకేం మనకు ముందే ఉంది అన్నప్పుడే బ్రేక్ చేసి అప్పటికప్పుడే సడన్ బ్రేక్ చేయటం వల్ల టైర్లు అరిగిపోతాయి, లైనర్లు అరిగిపోతాయి. ఎట్ ది సేమ్ టైం ఇంజన్ మీద కూడా వెయిట్ పడుతుందండి. ఎందుకంటే సడన్గా అప్పటికప్పుడే ఒక 70-60 స్పీడ్లో వెళ్ళే ఇంజన్ ఒకేసారి కంప్లీట్గా మళ్ళీ జీరో రీడింగ్లోకి రావాలంటే ఆ ఇంజన్ మీద కూడా లోడ్ పడ్డట్టే కదండి. అది దాన్ని మీరు గమనించగలిగి ఆ గోతులు కానీ స్పీడ్ బ్రేకర్ కానీ కాస్త ముందుగానే చూసి బండి స్పీడ్ వేగం తగ్గించుకొని స్లోగా బ్రేకింగ్ చేసుకొని ఆ గోతును, ఆ స్పీడ్ బ్రేకర్ను దాటి మళ్ళీ గేర్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఇన్ని ఇబ్బందులు లేకుండా బండి సాఫీగా మన ప్రయాణం సాగిపోతుందండి. లైనర్లు మార్చుకోవాలి, టైర్లు తొందరగా అరిగిపోతాయి, ఇవన్నీ మెయింటెనెన్సే కదండి. అది డ్రైవరు రఫ్ డ్రైవింగ్ చేయటం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. అది ఇంకా తర్వాత విషయానికి వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే మన డ్రైవింగ్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారండి ఎకానమీలో తోలాలని. అంటే 55-60 మినిమం అయితే 55 అనండి. 55 అంటే మన వెహికల్స్ వరకు నేను చెప్తున్నాను. 55 ఎకానమీ అండి మంది. కావాల్సి మనం 55లో వెళ్ళాలంటే దూరం వెళ్ళేటప్పుడు ఆ వేగంతో వెళ్తే టైంకి వెళ్ళలేం. కాబట్టి 55, 60, 65 చాలా వరకు అత్యవసరం అనుకుంటే 65 వెళ్ళొచ్చండి. లేదు అనుకుంటే 50 నుంచి 60 మెయింటైన్ స్పీడ్ అనేది అలా మెయింటైన్ చేస్తే వెహికల్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందండి. దరిదాపు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు మనకు మైలేజ్ పెరుగుతుంది. ఆ మైలేజ్ పెరగటం వల్ల అది మనకు బెనిఫిటే కదండి. కాబట్టి అతివేగంతో వెళ్ళటం వల్ల అది మనకి సేఫ్టీ కూడా కాదండి. డ్రైవర్కి సేఫ్టీ కాదు, మనం తీసుకెళ్లే గూడ్స్కి సేఫ్టీ కాదు, మనకి సేఫ్టీ కాదు. ఈ 3 విషయాలను కూడా డ్రైవర్లు దృష్టిలో పెట్టుకొని మీరు వేగం అనేది పరిమితమైన వేగంతో వెళ్ళి సేఫ్గా మీ గూడ్స్ గమ్యానికి చేర్చి మీరు కూడా మీ ఇంటికి చేరటం వల్ల మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేసినట్టు అవుతుందండి. ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని ఈ నియమాలు పాటిస్తారని కోరుకుంటూ, మీ ఇంట్రా దోస్తులారా, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.